మరియలో ఎన్నో శుభలక్షణాలు ఉన్నాయి. దేవుడు ఆమెను ఎన్నుకోవటానికి ఎన్నో శుభలక్షణాలు ఉన్నాయి. అయితే ప్రాముఖ్యంగా కొన్నిటిని ఈరోజు మనం ధ్యానించుకున్నాం. వాటిలో మొట్టమొదటిది ఏంటిదంటే, తను తన భక్తి జీవితాన్ని కొనసాగించింది. ఏంటండి? భక్తి పరురాలై ఉండటం కాదు, భక్తి జీవితాన్ని కొనసాగించింది. భక్తి పరులుగా ఈరోజు చాలామంది ఉంటారు. ప్రారంభంలో దేవుని తెలుసుకొని కొద్ది దినాలు చక్కగా దేవుని వెంబడిస్తా చక్కటి భక్తి చేస్తున్న వాళ్ళు ఉంటారు. అయితే వాళ్ళల్లో ఆ భక్తిని కొనసాగించే వాళ్ళు ఎంతమంది? అవునా? ఇక్కడ మరియను మనం గమనిస్తే చిన్ననాటి నుండే మెస్సియా రాకడ కొరకు యూదా జనాంగం అంతా ఎదురు చూస్తున్నారు. వాళ్ళలో ఈ మరియ కూడా ఉంది. చిన్ననాటి నుండే తను ప్రవక్తల ద్వారా పలికిన ప్రవచనాల ద్వారా కావచ్చు, యాజకుల ద్వారా వినిన మాటల ద్వారా కావచ్చు, మరియ వింటా ఉంది. మెస్సియా వస్తాడు, మమ్మల్ని రక్షిస్తాడు అని చెప్పి వింటా ఉంది. ఆ దేవుని మీద తను నమ్మకం పెట్టుకొని తన విశ్వాస యాత్రను కొనసాగిస్తూ ఉంది. అయితే యవ్వన వయసుకు వచ్చేసరికి తన భక్తిని కోల్పోలేదు. అవునా? తన భక్తిలో స్థిరముగా ఉంది కాబట్టే, తన భక్తి జీవితాన్ని కొనసాగించింది కాబట్టే దేవుడు తనని ఎన్నుకోవటానికి ధైర్యం చేయగలిగాడు. ఈరోజు మనం పుట్టుకతోనే దేవుని తెలుసుకోవటమే గొప్ప విషయం వాస్తవానికి. తర్వాత సరే మధ్యలో అయినా సరే దేవుని తెలుసుకోవటం చాలా గొప్ప విషయం. అయితే నువ్వు తెలుసుకున్న ఆ దేవుణ్ణి ఎంతవరకు నువ్వు భక్తి చేస్తున్నావు, నీ భక్తిలో నువ్వు ఎంతవరకు నిలబడుతున్నావు? దేవుని తెలుసుకొని కొద్ది దినాలు దేవుణ్ణి వెంబడించి 1 సంవత్సరం 2 సంవత్సరాలు మహా అయితే, ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళల్లో నేను చెప్తాను 2 రకాలు ఉండొచ్చు. చిన్నప్పటి నుంచే వాళ్ళ తల్లిదండ్రులు భక్తిపరులయ్యి చక్కగా దేవుని వెంబడిస్తున్న కుటుంబంలో మీరు పుట్టి ఉండుండొచ్చు. మీ తల్లిదండ్రుల ద్వారా మీకు ఆస్తి సంక్రమించినట్లు భక్తి కూడా సంక్రమించి వాళ్ళని చూసి మీకు భక్తి నేర్చుకున్న వాళ్ళు ఇక్కడ ఉండుండొచ్చు. ఇంకొకళ్ళు మీ ఫ్రెండ్స్ ద్వారానో ఇరుగు పొరుగుడు వాళ్ళ ద్వారానో దేవుని తెలుసుకొని సన్నిధికి వచ్చి దేవుని వెంబడిస్తున్న వాళ్ళు ఉండి ఉండొచ్చు. అయితే దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నువ్వు భక్తి చేస్తున్నావు, ఓకే, నీ భక్తి ఎంతవరకు కొనసాగుతుంది? అంతము వరకు నీ భక్తి కొనసాగేదిగా ఉందా? దేవుడు తన పనికి నిన్ను ఎన్నుకోవడానికి వీలుగా నీ భక్తి జీవితం ఉందా? ఏమండి, చాలామందిని మనం చూస్తాము, చిన్నప్పుడు చక్కగా భక్తి పరులై ఉంటారు, సండే స్కూల్కి వెళ్తూ ఉంటారు, చక్కగా ప్రార్థనకి వెళ్తాడు, చిన్న వయసులోనే బైబిల్ తీసుకొని చర్చి అనగానే పరిగెత్తే చిన్నపిల్లల్ని మనం చాలా చూస్తాం. అవునా? చాలామందిని మనం చూస్తూ ఉంటాం. అయితే కాలక్రమేణా ఏమైందంటే వాళ్ళు కొంచెం వయసు పెరుగుతా యవ్వన వయసులోకి వచ్చేసరికి సహవాసాల వల్ల కావచ్చు, లోక ప్రభావం వల్ల కావచ్చు, వాళ్ళు భక్తి జీవితంలో నుంచి తొలగిపోయిన వారిని మనం చాలామందిని చూసాం. అవునా? మీకు తెలిసి మీ స్నేహితుల్లో కూడా ఉండుంటారు, మీతో పాటే భక్తి జీవితాన్ని ఆరంభించి ఈరోజు లోకంలో గలిసిపోయిన వాళ్ళు కావచ్చు, కొంచెం దేవునికి ఎడంగా ఉన్న వాళ్ళు కావచ్చు, మీకు కూడా ఎవరో ఒకరు తారసపడే ఉంటారు. అవునా? అయితే మరియా అలా లేదు. చిన్నప్పటి నుంచి తను భక్తిపరురాలుగా ఉంది. యవ్వన వయసులోకి వచ్చేసరికి కూడా తన భక్తిని తాను కొనసాగించింది. అవునా? ఇక్కడ మనకు ఇక్కడ ప్రాముఖ్యంగా కనిపిస్తుంది. తన భక్తి జీవితాన్ని తను కొనసాగించింది. కొద్ది దినాలు అయిపోయిన తర్వాత నా చిన్నప్పటి నుంచి నేను వింటున్నాలే మెస్సియా వస్తాడు అని చెప్పి, వచ్చినప్పుడు చూద్దాంలే, చిన్నప్పటి నుంచి వింటానే ఉన్నానుగా అని చెప్పి తను రెక్లెస్గా ప్రవర్తించలేదు. కానీ ఖచ్చితంగా దేవుడు చెప్పాడంటే చేస్తాడు. ఆయన వచ్చే వరకు, ఆయన విషయంలో ఆయన ఒకవేళ నా తరంలోనే వస్తే ఆయన నన్ను వాడుకోవటానికి నేను అన్ని విధాలా సిద్ధపడి ఉండాలి. నేను నా భక్తి జీవితంలో ఒకవేళ నేను దిగజారి ఉంటే, నేను దేవునికి ఎడముగా ఉంటే, దేవునికి దూరముగా ఉంటే, నా భక్తి జీవితంలో నేను దేవునికి ఇష్టం లేని విధంగా నేను ఉంటే దేవుడు నన్ను ఎలా వాడుకుంటాడు? ఆ మెస్సియా రాకడ వచ్చిద్ది అంటున్నారు కదా, దేవుడు వస్తే ఒకవేళ దేవుడు నన్ను కూడా ఆయన పనిలో వాడుకోవాలనుకుంటే, నేనే సరైన భక్తి జీవితాన్ని కలిగి లేకపోతే నేను ఎలా దేవుని పనిలో వాడబడతాను అనే ఒక చురుకైన వ్యవహారం కలిగి ఉందన్నమాట మరియా. అవునా? ఈరోజు దేవుడు మనతో చెప్తున్న మాట కూడా అదే. నువ్వు చిన్నప్పటి నుంచి దేవుని తెలుసుకొని ఉండుండొచ్చు, లేదా మధ్యలో దేవుని తెలుసుకొని ఉండుండొచ్చు. అయితే నీ భక్తి అంతము వరకు కొనసాగాలి. లోక సంబంధమైన ఆకర్షణలు నిన్ను ఆకర్షిస్తున్నా, నీ స్నేహితులు నిన్ను పక్కద్రోవలోకి తీసుకెళ్లాలని చూస్తున్నా, నీ కుటుంబంలో వాళ్ళే నిన్ను పక్క త్రోవ పట్టించాలని చూసినా, భక్తిలో నుంచి వెనక్కి లాగాలని చూసినా, దేవుడు అంటున్నాడు, అంతము వరకు నువ్వు నీ భక్తి జీవితాన్ని కాపాడుకోగలిగితే దేవుడు నిన్ను కూడా ఆయన పనిలో వాడుకుంటాడు. ఏమంటే ఎంతమందికి ఉంది ఇక్కడ దేవుని పనిలో వాడబడాలని? ఒక్కసారి చేతులు ఎత్తుతారా? ఉంది కదా. అయితే దేవుడు చెప్తున్న మాట ఇదే. దేవుని
దేవుని తెలుసుకున్నావు, భక్తి చేస్తున్నావు, అయితే అది ఎంతవరకు ఉండాలంటే అంతము వరకు ఉండాలి. ప్రారంభ స్థితిలో ఉన్న భక్తి ఈరోజు మనకు ఉందో లేదో ఒకసారి చూసుకోవాలి. దేవుణ్ణి తెలుసుకున్న స్టార్టింగ్ స్టేజ్లో చాలామంది చాలా భక్తిగా ఉంటారు, అవునా? ప్రతి చిన్న విషయంలో దేవుని చిత్తాన్ని ఎతుకుతా, దేవుని కోసం బ్రతుకుతా, ప్రతి చిన్న విషయంలో అమ్మో ఇప్పుడు ఈ పని చేస్తే నా దేవుడు బాధపడతాడేమో అని చెప్పి ప్రతి చిన్న విషయంలో దేవుని చిత్తాన్ని వెతుకుతా, దేవుని కోసం బ్రతికే వాళ్ళంగా ఉంటాం. అయితే సంవత్సరాలు గడిచే కొలిది ఏమైందంటే చిన్నపాటి నిర్లక్ష్యం వచ్చింది అనమాట. వివాహమై కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత భార్యాభర్తల మధ్య ఎడబాటు వచ్చినట్లు మన భక్తి జీవితంలో కొన్ని సంవత్సరాల తర్వాత యేసయ్యకి మనకు మధ్య కూడా ఎడబాటు వచ్చిందంట. ఆ ఎడబాటు వల్ల ఏమైందంటే రెక్లెస్నెస్ వస్తుంది. ఏమైందిలే, చిన్న తప్పేగా, ఏమైందిలే, ఒక్కరోజేగా ప్రేయర్ చేయండి, ఒక్కరోజేగా బైబిల్ చదవండి అని మన జీవితాల్లో దేవునికి మనకి మధ్య ఒక చిన్న ఎడబాటు వచ్చింది. అయితే దేవుడు అంటున్నాడు, ఇప్పుడు వరకు సరే ఒకవేళ నీకు నాకు మధ్య ఏదైనా ఎడబాటు కలిగి ఉంటే ఈరోజు నేను మాట్లాడుతున్నాను కదా, ఆ ఎడబాటును నువ్వు సరి చేసుకొని నీ భక్తి జీవితాన్ని గనక నువ్వు కొనసాగించగలిగితే తప్పకుండా నేను నిన్ను వాడుకుంటానని చెప్పి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు.